వెల్కమ్ టు రాజనీతి. రాష్ట్రంలో మొన్న జరిగిన ఎన్నికల్లో 81.86% పోలింగ్ నమోదైంది. ఎన్నికల కమిషన్ ఇదే విషయాన్ని చెప్పింది. అంటే క్రితంసారి 2019లో 79.77% పోలింగ్ జరిగింది. అప్పటికంటే ఓ 2%, 2.09% ఎక్కువ పోలింగ్ ఈసారి నమోదైంది. ఇందులో ఈసారి పోస్టల్ బ్యాలెట్ల ద్వారా ఓటేసుకున్న వాళ్ళు 1.2% మంది ఉన్నారు. అయితే పోలింగ్ శాతం క్రితంసారి కంటే 2% పెరిగింది కాబట్టి పెరిగిన పోలింగ్ శాతం మాకు అనుకూలంగా ఉందంటే మాకు అనుకూలంగా ఉందని అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు చెప్పుకుంటూ ఉన్నాయి. అధికార పార్టీ వాళ్ళేమో మా పథకాలు బాగా జనంలోకి వెళ్ళినాయి, మహిళలంతా కూడా మాకు ఓట్లు వేశారు, వృద్ధులు కూడా మాకు ఓట్లు వేశారు, మేము ఇస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఉన్నారు అందరూ, మేము ఓడిపోతే అవి ఆగిపోతాయనే భయానికి అందరూ మాకు ఓట్లు వేశారని చెప్పుకుంటుంటే, ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన తెలుగుదేశం కావచ్చు, జనసేన, బీజేపీకి సంబంధించిన వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఈసారి యువత, ఉద్యోగులు మా వైపే ఉన్నారు, ఉద్యోగులంతా కూడా మూకుమ్మడిగా గతంలో ఎన్నడూ లేనట్టుగా తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేశారు. అట్లాగే యువత, ఉద్యోగాలు, ఉపాధి కరువై గత 5 ఏళ్లుగా ఇబ్బంది పడుతున్న యువత అంతా కూడా, స్టూడెంట్స్ వీళ్ళంతా కూడా తెలుగుదేశం కూటమికి ఓట్లు వేశారని చెప్పి తెలుగుదేశం కూటమి నేతలు చెప్తా ఉన్నారు. అయితే గత ఎన్నికల నాటికి రాష్ట్రంలో ఉన్న ఓటర్ల సంఖ్య 3,94,000. ఈసారి 2024 నాటికి రాష్ట్రంలో ఉన్న ఓటర్ల సంఖ్య 4,14,000. అంటే 20 లక్షల మంది ఓటర్లు పెరిగారు, కొత్త ఓటర్లు పెరిగారు అని చెప్తున్నారు. కొత్త ఓటర్లంతా కూడా టీడీపీ మొగ్గారనేది ఒక, అంటే మనకి ఈ సర్వే ఏజెన్సీల ద్వారా కానీ, ప్రీ పోల్ సర్వే చేసిన వాళ్ళు కానీ, పోస్ట్ పోల్ సర్వే చేసిన వాళ్ళు కానీ ఏం చెప్తున్నారంటే, యువత ఈసారి తెలుగుదేశం వైపు మొగ్గుతో ఉందని చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ 20 లక్షలు కాదండి, 40 లక్షల మంది కొత్త ఓటర్లు వచ్చారు. అంటే 40 లక్షలు వస్తే 4,34,00,000 మంది ఓటర్లు అవ్వాలి కదా అనొచ్చు. కాకపోతే ఈ 2019 నుంచి 2024 మధ్యలో చనిపోయిన వాళ్ళు 20 లక్షల మంది ఉన్నారు. చనిపోయిన ఓటర్ల సంఖ్య 20 లక్షల మంది. అంటే 2019లో 3,94,00,000 మంది ఓటర్లు ఉంటే, వీళ్ళలో 2024 వచ్చేసరికి చనిపోయిన వాళ్ళు 20 లక్షల మంది ఉన్నారు. అంటే ఇక్కడ 3,74,00,000 మంది ఓటర్లు మాత్రమే నికరంగా ఉంటారు, ఆ 20 లక్షలు తీసేస్తే. ఇప్పుడు వచ్చిన ఓటర్లు 4,14,00,000, అంటే 40 లక్షల మంది ఓటర్లు పెరిగారు. ఇది ఈ చనిపోయిన వాళ్ళ వివరాలు మనకు ఆర్టీఐ ద్వారా కోనేరు సురేష్ అని ఆయన, ఒక పెద్ద మనిషి, ఆయన అప్లై చేశారు. ఎంతమంది డెత్స్ ఎన్ని ఉన్నాయి ఈ 4 ఏళ్లలో అని చెప్పి 2023లో ఆయన అప్లై చేస్తే 20 లక్షల డెత్స్ అని చెప్పి ఆర్టీఐ ద్వారా ఆయనకు సమాధానం వచ్చింది. కాబట్టి ఇది రికార్డెడ్ అనమాట. 20 లక్షల మంది చనిపోయారు. సో ఇప్పుడు ఓటర్ల సంఖ్య, పెరిగిన ఓటర్లు 40 లక్షలు అయ్యారు. ఈ 40 లక్షల్లో 26 లక్షల మంది 18 నుంచి 22 సంవత్సరాల మధ్య ఉన్న నవయువకులు. అంటే దాదాపు 60% యువకులు, కొత్తగా ఓటు హక్కు వచ్చిన వాళ్ళు. మిగతా 14 లక్షల మంది ఇతర ప్రాంతాల నుంచి, ఇప్పుడు హైదరాబాదు లేదంటే బయట ప్రాంతాల్లో ఉంటున్న వాళ్ళు, ఓటు హక్కు ఆంధ్రాలో నమోదు చేయించుకొని వచ్చిన వాళ్ళు అనమాట. అంటే ఏదో ఆంధ్రాలో స్వస్థలం ఉండి ఉంటుంది, వీళ్ళు ఉద్యోగరీత్యా ఎక్కడికో వెళ్ళి ఉంటారు, వ్యాపార రీత్యాను. ఈసారి మాత్రం వాళ్ళు మళ్ళీ సొంత స్థలంలో ఓటు నమోదు చేయించుకొని రావటం అనమాట. అట్లా 40 లక్షల మంది ఓటర్లు వచ్చారు. ఇలా వచ్చిన వాళ్ళు జనరల్గా పర్సెప్షన్ మనం చూస్తే, స్టూడెంట్స్ కానీ, యూత్ కానీ, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు కానీ, వీళ్ళంతా కూడా తెలుగుదేశం వైపు మొగ్గారని చెప్పి మనకు సర్వేల ద్వారా తెలుస్తూ ఉంది. అట్లాగే బయట ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు, హైదరాబాద్ కావచ్చు, లేదంటే బెంగళూరు కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర పట్టణాల నుంచి, ఈవెన్ యూఎస్ నుంచి, ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు, వీళ్ళల్లో కూడా 80% తెలుగుదేశం పార్టీ వైపే ఉంటారు. తెలుగుదేశం అనుకూలంగా ఉన్నోళ్ళే ఎక్కువ మంది ఈసారి బయట నుంచి వచ్చి ఓట్లు వేశారని చెప్పి అంటా ఉన్నారు. కాబట్టి ఈసారి పార్టీలు చెప్తున్నట్టుగానే, మేబీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నట్టు మహిళలు లేదంటే వృద్ధులు ఆ పార్టీకి వేసి ఉండొచ్చు. కానీ కొత్తగా వచ్చిన ఓటర్లు, ఈ 40 లక్షల మంది ఓటర్లు ఎవరైతే ఉన్నారో, యువత కానీ, బయట ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కానీ, 40 లక్షలు అంటే 10%. ఈ 10% ఓటర్లో వీళ్ళల్లో 3/4 మంది తెలుగుదేశం కూటమి వైపు మొగ్గారని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో 2019 ఎన్నికల్లో ఏదైతే ఈ ఏజ్ గ్రూప్ ఉందో, 18 నుంచి 32 ఏళ్ల మధ్య ఉన్న ఏజ్ గ్రూప్లో
2:1 అధికార పార్టీకి ఒకంతు ఓట్లు పడితే 2 వంతులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పడ్డాయి. అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది. అంటే 2:1 అంటే 66% వైసీపీకి పడితే 33%, 34% తెలుగుదేశం పార్టీకి పడ్డాయి. ఈసారి ఇదే ఏజ్ గ్రూప్లో ఉన్న ఓటర్ల సంఖ్య 1,08,00,000. 1,08,00,000 అంటే మొత్తం ఓటర్లలో 25% ఉంటారు. ఇది చాలా పెద్ద భాగం. ఈ చంక్ ఏదైతే ఉందో ఇది ఈసారి తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గినట్టుగా మనకి సర్వే సంస్థలు చెప్తూ ఉన్నాయి. అంటే ఎంత మొగ్గు ఉంది అంటే 4:1 చెప్తున్నారు. 4:1 అంటే 80% టీడీపీ, 20% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు అన్నట్టు. కాబట్టి ఏ పార్టీ అంచనా ఆ పార్టీకి ఉన్నప్పటికీ, ఏ పార్టీ లెక్కలు ఆ పార్టీకి ఉన్నప్పటికీ ఓవరాల్గా మనం చూస్తే ఈసారి కొత్తగా వచ్చిన ఓటర్లు, బయట నుంచి వచ్చిన ఓటర్లు, అదేవిధంగా 30 సంవత్సరాలు లోబడి ఉన్న ఓటర్లు, వీళ్ళంతా కూడా వీళ్ళ మొగ్గు టీడీపీ వైపు ఉంది. అలాగే 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఎక్కువ మంది వైసీపీకి వేశారని చెప్పి అంటూ ఉన్నారు. కానీ మహిళలు ఎట్లా ఉంది ఏంటి అనేది మనం కరెక్ట్గా చెప్పలేని పరిస్థితి ఉంది. వైసీపీ వాళ్ళు మహిళలు మాకు వేశారని చెప్తున్నారు. అట్లాగే తెలుగుదేశం పార్టీ కూటమి నేతలు అయితే సంవత్సరానికి 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తామని చెప్పాము, మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణం, వీటన్నిటిని పెరిగిన ధరలు, నాసిరకం మద్యం, వీటన్నిటిని బేరీజ్ వేసుకుంటే మహిళల ఓట్లు మాకే పడ్డాయని చెప్తా ఉన్నారు. ఏదేమైనా కానీ కొత్తగా పెరిగిన ఓటర్లు 20 లక్షలు కాదు, 40 లక్షలు. ఆ 40 లక్షల్లో కూడా 26 లక్షలు 22 సంవత్సరాల లోపోళ్ళు ఉన్నారు. ఇవన్నీ కూడా కొంత కూటమికి మేలు చేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. Like, share and subscribe to Rajaniti channel.